ఈరోజు చాలా ఎక్కువగా అత్యంత ఎక్కువ భాగం భారతదేశంలో మనం స్వదేశీయంగా అన్నీ తయారు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఒకటి చెప్తాను నేను. టుడే we are self-reliant in the areas of missiles, radar, sonars, torpedoes, airborne early warning systems, AWACS systems, tanks, guns, armored vehicles, ships, submarines. ఇవన్నీ కూడా మనం స్వంతంగా స్వదేశంగా మనం తయారు చేసుకునేటువంటి పరిస్థితులకు వచ్చాం. అలానే ఈ మధ్యకాలంలో చూసినటువంటి అద్భుత విజయాలు చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో సమానంగా మనం వచ్చాం. ఇప్పుడు ఇందనకనే ఆడియో విజువల్లో చూపించారు. మనం యాంటీ శాటిలైట్ అంటే అంతరిక్షంలో తిరిగేటువంటి ఒక శాటిలైట్ని ఒక క్షిపణిని పంపించి సెంటీమీటర్స్ యాక్యురసీతో దాన్ని ధ్వంసం చేయగలిగేటువంటి ఒక పరిస్థితి భారతదేశం, రష్యా, అమెరికా, చైనా తర్వాత భారతదేశం 4వ దేశంగా వచ్చింది. మనకి ఇదివరకు ఒక గన్ లేదు. మనం బోఫర్స్ అనేటువంటి గన్ గురించి మనం అందరం విని ఉంటాం, కొనేవాటి వాళ్ళు. మనకి గన్ లేకపోతే మనం గన్ తయారు చేసుకోగలిగాం. ఆ గన్ తయారు చేసుకునేటువంటి గన్ ఒక అడ్వాన్స్డ్ టోడే అరే గన్ సిస్టమ్ అని, ఏటాక్స్ అని 155 ఆర్టిలరీ గన్ అంటారు. ఈ గన్ మనం భారతదేశంలో తయారు చేసుకుని ఇప్పుడు 2 సంస్థలు టాటా, భారత్ ఫోర్జ్ అనేటువంటి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ గన్ పరిస్థితి ఏంటంటే ఆ గన్ ప్రయోగించినటువంటి షెల్ ఎంత దూరం వెళుతుందంటే ప్రపంచంలో ఇంకా ఏ గన్ కూడా అంత దూరం ప్రయాణం చేయగలిగేటువంటి షెల్ని చేయగలిగేటువంటి పరిస్థితి లేదు. భారతదేశం ఈరోజు నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. పోయిన సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోటలో ప్రధానమంత్రి గారు ప్రసంగించేటప్పుడు సెరెమోనియల్ ఫైరింగ్ ఆఫ్ ఏ గన్ జరుగుతుంది. అప్పటి వరకు మనం విదేశాల నుంచి తెచ్చుకున్నటువంటి గన్నులే మనం వాడేటువంటి వాళ్ళం ఆ సెరెమోనియల్ ఫైర్కి. ఆ రోజు మన దేశంలో మనం తయారు చేసుకున్న గన్ అక్కడ వాడటం ప్రధానమంత్రి గారు రోజు చాలా సగర్వంగా చెప్పారు. 75 साल के बाद आज लाल किला पे देश के स्वातंत्र के अवसर पर देश में बनाया गन का आवाज सुनाया आपने. ఆ పరిస్థితి ఈరోజు ఇట్లాంటిది ఏదో ఈ మధ్యనే మనం ఒక పరీక్ష జరిపారు డిఆర్డిఓ, ఒక యాంటీ షిప్ మిసైల్ అని. చాలా సుదూరం, అంటే దూరాలు మనం ఎంత పోతాయో చెప్పుకోకూడదు ఇక్కడ. చాలా సుదూరం వెళ్ళి అక్కడ ఉండేటువంటి షిప్ని వెతికి దాన్ని ధ్వంసం చేయగలిగేటువంటి ఒక మిసైల్. ఆ మిసైల్ ప్రపంచంలో ఎక్కడా ఏమీ లేనటువంటి ఒక గొప్ప క్షిపణి. ఎందుకంటే దాదాపు 80% హైపర్సానిక్, అంటే ధ్వని వేగం కంటే ఒక 8 రెట్లు వేగంతో అది ప్రయాణించేటువంటి క్షిపణి. ఇది ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, ఒక భారతదేశం దగ్గర మాత్రమే అలాంటి క్షిపణిని మనం తయారు చేసుకోగలిగాం, యాంటీ షిప్ మిసైల్ అని. ఇట్లాంటి ఎన్నో మనం అద్భుత విజయాలు. ఈ మధ్యనే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఎస్ఎల్ అనేటువంటి ల్యాబ్ ఒకటి ప్రయోగించింది. ఒక క్షిపణిని ప్రయోగిస్తే ఆ క్షిపణిలో చివరి భాగంలో ఉండేటువంటి పేలోడ్స్ అంటాం, ఏదైతే ధ్వంసం చేసేటువంటి ఉంటాయో, ఒకటి క్షిపణిలో మూడు ఉండి మూడు ఇతర ప్రదేశాలకు, వేరు ప్రదేశాలకు వెళ్ళి ఆ వేరు ప్రదేశాల్లో ఉండేటువంటి వాటిని ధ్వంసం చేయగలిగేటువంటి ఒక క్షిపణిని భారతదేశం ఈరోజు తయారు చేసుకొని ఒకటే క్షిపణిలో 3 క్షిపణులు ప్రయోగించేటువంటి స్థాయికి భారతదేశం చేరింది. ఇది పరిస్థితి. కొన్ని వేల, ఈరోజు దాదాపు 25,000 ఇండస్ట్రీస్ డిఫెన్స్ కోసం పనిచేస్తున్నాయి. 25,000 ఇండస్ట్రీస్ పనిచేస్తున్నాయి. పరిస్థితి ఏంటంటే పోయిన సంవత్సరం 1,78,000 కోట్ల సామాగ్రిని భారతదేశంలో తయారు చేసుకోగలిగారు. ఇందులో సత్యకుమార్ గారు చెప్తున్నారు, ఇదివరకు మనం పూర్తిగా విదేశాల మీద ఆధారపడేటువంటి వాళ్ళం, దాదాపు మొత్తం మనం ఇక్కడ తయారు చేసుకోగలుగుతున్నాం. ఎగుమతులకు మనం తయారు చేస్తున్నాం. సంవత్సరం ఎగుమతులు దాదాపు 15,000-20,000 కోట్లు పెరుగుతూ వస్తున్నాయి. భారతదేశంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని సంస్థలకి ఇచ్చేటువంటి పరిస్థితి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మధ్యనే ఆర్మేనియా అనేటువంటి దేశం యొక్క రిపబ్లిక్ డే పెరేడ్ జరిగింది, జస్ట్ ఒక నెలనోడు. ఆ ఒక్క రిపబ్లిక్ డే పెరేడ్లో భారతదేశంలో తయారైనటువంటి 3 ఎక్విప్మెంట్స్ వాళ్ళ పెరేడ్లో ఉన్నాయి. ఆకాశ్ మిసైల్, పినాకా అని చెప్పి, తర్వాత ఏటాక్స్ గన్ అని 3. ఒక విదేశీ దేశం యొక్క పెరేడ్లో భారతదేశం యొక్క సామాగ్రి ఒక 3 ఒకటే పెరేడ్లో ఉండటం గొప్ప విషయం. ఈ పరిస్థితికి వచ్చాం. రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం ఒక లీడర్గా ఎదుగుతామని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. మనం ఖచ్చితంగా కూడా ఎవరికి తీసిపోము. ఈరోజు ఎవరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా మనం తయారు చేసుకోగలం. దాదాపు 65-70% ఈరోజు ఆర్మర్డ్ ఫోర్సెస్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అదంతా చేసుకోగలిగాం. అందుకనే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఒక ఘన విజయం భారతదేశానికి. ఎందుకంటే మొట్టమొదటిసారి
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి ఎక్విప్మెంట్ వాడి ఆపరేషన్ సింధూర్లో మనం విజయం సాధించాం. ఏ రకమైనటువంటి ఆల్మోస్ట్ ఆల్ 80%, 90% ఎక్విప్మెంట్ మన స్వదేశంలో తయారైనవి. రెండవది, మనం ఏదైతే టార్గెట్స్ అనుకుంటున్నామో టెర్రరిస్ట్ క్యాంపులు కావచ్చు, ఆ ఇళ్ళు చుట్టుపక్కల ఇళ్లకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా, లేకుంటే అక్కడ ఉన్నట్టు ఏరోడ్రోమ్స్, లేకపోతే ఇంకొకటి ఉన్నట్టు బంకర్స్, ఇవన్నిటిని కూడా మనం ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో ధ్వంసం చేశాం. కానీ రెండో వైపు చూడండి, పాకిస్తాన్ కొన్ని వందల డ్రోన్స్ని, కొన్ని వందల రకరకాల మిసైల్స్ని, ఇంకొకటిని అన్నింటిని పంపించింది. ఒక్కదాన్ని కూడా వచ్చి భారతదేశంలో మన ఒక్క లక్ష్యాన్ని కూడా తగలనేయకుండా మనం దారిలో ధ్వంసం చేయగలిగాం. ప్రపంచం నిబ్బురుపోయింది. ఇంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక ఇజ్రాయెల్లోనో అమెరికాలోనో ఎక్కడో మాత్రమే ఉంటుంది, ఐరన్ డోమ్ అని అనుకునే వాళ్ళు ఆపరేషన్ సింధూర్లో మొదటిసారి చూశారు. భారతదేశం పూర్తిగా దేన్ని కూడా వచ్చి ఇక్కడ ఉండేటువంటి మన ఆస్తులను కానీ నగరాలను కానీ ధ్వంసం చేయకోకుండా మొత్తం అడ్డుకుంది అనేటువంటి ఇంత ఓపెన్గా మీరు పేపర్లో చూడతారు. ఒక్క ప్రాంతానికి వచ్చి ఒక్క మిసైల్ కానీ ఇంకొకటి కానీ ఏ రోజు ఎక్కడే కాలేదు, మొత్తం ఆకాశంలో ధ్వంసం చేయలేదు. ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని భారత యొక్క శాస్త్రవేత్తలు ప్రభుత్వ సహకారంతో సాధించారు. మరిన్ని రాబోయే రోజుల్లో ఇప్పుడు యంగ్స్టర్స్, ముఖ్యంగా యువత, పట్టాభరాం గారి గురించి చెప్పేటప్పుడు మనం ఒక విషయం చెప్పాలి. యువత చాలా అద్భుతంగా వస్తున్నారు. 2016లో ఈ దేశంలో 458 స్టార్టప్స్ ఉండేవి, అంతే ఉండేవి. ఈరోజు 2,35,000 స్టార్టప్స్ ఈ దేశంలో వచ్చాయి. అందరూ కూడా యంగ్స్టర్స్. అద్భుతమైన విజయాలు మనం మొన్ననే చూసాం. ఇక్కడ స్కై రూట్ అనేటువంటి యంగ్స్టర్ సంస్థ ఒక అంతరిక్షంలో శాటిలైట్స్ని ప్రవేశించగలిగింది. ఇంకా మీకు చాలా అద్భుతమైన విజయాలు సాధించినటువంటి దాదాపు కొన్ని వేల స్టార్టప్స్ ఈరోజు డిఫెన్స్ ఏరోస్పేస్ రంగంలో వచ్చాయి. వాళ్ళందరూ కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ప్రపంచ దేశాలు వచ్చి వాళ్ళందరికీ ఫండింగ్ చేస్తున్నాయి. అమెరికా, జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, వీళ్ళందరూ. ఈ కొత్త యంగ్స్టర్స్ 25-26 సంవత్సరాల పిల్లల దగ్గర ఈ దేశాలన్నీ వచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు. అంత అద్భుతమైన. సో రాబోయే రోజుల్లో మనం ఈరోజు భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో యువత ఖచ్చితంగా భారతదేశానికి ముందుకు తీసుకుపోతానని చెప్పి పూర్తి నమ్మకం ఉంది.